రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని టీ సుండుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో 2 అనుమానితులను పోలీసు అరెస్ట్ చేశారు. రాజంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే ఈ వివరాలు వెల్లడించారు. కడప జిల్లా రాజంపేటలోని ఏఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే మాట్లాడుతూ టీ సుండుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసులో 2 అనుమానితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి సుమారు 16 లక్షల రూపాయల విలువ గల 110.5 గ్రాముల బంగారం, 0.80 గ్రాముల వెండి వస్తువులు, 9,990 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి పట్టుబడిన వారిని రిమాండ్ కు తరలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. సుండుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 5 కేసుల్లో 5 కేసుల్ని ఛేదించడం జరిగింది. దీనిలో ముద్దాయిలు వచ్చేసి ఒకడు వచ్చేసి సాంబశివ, కోటకొండ సాంబశివ అతనికి 9 ఏళ్ళు. ఇంకొకడు వచ్చేసి చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు, అతనికి ఇంకా 15 సంవత్సరాలు. సో అతన్ని జ్యువెనైల్ జస్టిస్ బోర్డ్ కి అందరించారు. అలాగే దీనిలో మొత్తం కలిపి 4 హౌస్ బ్రేక్లు జరిగాయి. అలాగే ఒకటి టెంపుల్ హుండీ థెఫ్ట్ ఒకటి. మొత్తం 5 కేసులు జరిగాయి. దీనిలో బంగారు విలువ 110 గ్రాములు, అలాగే వాటి విలువ 5,42,000. ఇప్పుడు ప్రస్తుతానికి దాని వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే వెండి వస్తువుల బరువు వచ్చి 11 గ్రాములు. తర్వాత డబ్బులు వచ్చి సుమారుగా 10,000. సో దీనిలో మన సుండుపల్లి సిఐ, సుండుపల్లి సర్కిల్ సిఐ ఏపీ మస్తాన్ గారు, అలాగే సుండుపల్లి ఎస్ఐ ఎస్కేఎం హుసేన్, తర్వాత మన హెచ్సి హెడ్ కానిస్టేబుల్ ఎం సుధాకర్ నాయక్, ఎం భాస్కర్, వీళ్ళందరూ బాగా కృషి చేశారు. సో ఈ కేసు ఛేదించడం మంచి పని చేశారు. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.